హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు 23వ తారీఖు మనకి ఇండియాకి పాకిస్తాన్కి ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచ్ దుబాయ్లో అయితే జరిగింది. యాక్చువల్గా మనం ఐసీసీ టోర్నమెంట్స్లో భీకరంగా అయితే మనం పాకిస్తాన్ పైన ఆధిపత్యం అయితే చేసాం, కానీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో మనది కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే 2017 వాళ్ళు ఫైనల్స్లో ఇండియా పైన గెలిచి వాళ్ళు కప్పెత్తారు, డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు వచ్చేసి న్యూజిలాండ్తో ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ మనతో. ఇది ఓడిపోయారంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్, ఓకేనా. అట్లాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో వాళ్ళు 1-0 డౌన్లో వాళ్ళు వచ్చారు. మనం 1-0 అప్లో మనం పోతా ఉన్నాం. మనం బంగ్లాదేశ్తో గెలిచి మనం పోతా ఉన్నాం, వాళ్ళు న్యూజిలాండ్తో ఓడిపోయి వస్తున్నారు. సో మనం కొద్దిగా రిలీఫ్గా ఉన్నాం, వాళ్ళు కొద్దిగా ప్రెషర్లో ఉన్నారు. కానీ మ్యాచ్ యాజ్ యూజువల్ మన వాళ్ళు టాస్ ఓడిపోయారు. మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది, సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే దుబాయ్ పిచ్ స్లో పిచ్, కాకపోతే చేజింగ్ చేసిన వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. మన రిజ్వాన్ ఏమనుకున్నాడు ఏమి కథో మనకి ఆయన్నే మనం అడిగినా కానీ ఆయన ఏదో అనుకున్నాడు. బ్యాటింగ్ చేసి ఇరగదీసి 270, 280 దాదాపు 300 కొట్టామంటే స్లో పిచ్ కదా, సెకండ్ హాఫ్ వీళ్ళు చేజ్ చేయలేరు, మనం ఇరగదిద్దామన్న రేంజ్లో అయితే మనోడు వచ్చాడు. ఫకర్ జమాన్ ఇంజూర్డ్ బయటకు వెళ్ళిపోయాడు. ఇమాముల్ హక్ అయితే మనోడు ఓపెనింగ్గా వచ్చాడు ఫకర్ జమాన్ బదులు. అద్భుతమైన టెస్ట్ బ్యాట్స్మెన్ ప్లేయర్ ఇమాముల్ హక్ కానీ బాబర్ ఆజం కానీ ఇద్దరు మంచి ప్లేయర్సే. కానీ వాళ్ళు మొదలెట్టడం ఏ రేంజ్ అయ్యిందిరా అంటే ఓకే 40 రన్స్ దాకా బాగానే ఉంది. బాబర్ ఆజం కొద్దిగా ఫస్ట్ మ్యాచ్ కంటే కొద్దిగా ఫాస్ట్గా ఆడాడు. దాదాపు 85-88 స్ట్రైక్ రేట్లో 23 రన్స్ 26 బాల్స్లో అయితే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ వికెట్ 41 రన్స్ పడింది. వెంటనే సెకండ్ వికెట్ కూడా ఇమాముల్ హక్ పడిపోయాడు. ఇది 9.2, 4 పైన ఉన్నింది రన్ రేట్. ఎప్పుడు 5 అయితే టచ్ కాలేదు. 4.2 నుంచి 4.7 వరకు అయితే 7-8 వరకు అయితే పోయారు. దానికి మటుకు మన వాళ్ళు మెచ్చుకోవాలి. అప్పుడు దిగారబ్బా సౌద్ షకీల్ కానీ రిజ్వాన్ కానీ, బ్యూటిఫుల్ ప్లే. నీకు అంత ప్రెషర్ మ్యాచ్లో 4.2 నుంచి 4.7 వరకు బ్రహ్మాండంగా అయితే తీసుకెళ్లారు. నీకు రిజ్వాన్ 46 రన్స్ 50 రన్స్ మిస్ అయ్యాడు. సౌద్ షకీల్ అయితే 62 రన్స్ హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు. కానీ 151 దగ్గర రిజ్వాన్ ఎప్పుడైతే పడ్డాడో వరుసగా ఇంకో 2 వికెట్లు పడిపోయాయి. ఏంటంటే 159కి 165కి ఫటా 3-4-5 అయితే పడిపోయాయి. ఎవరెవరు సౌద్ షకీల్ పడిపోయాడు, తాహిర్ గాడు కూడా పడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా బ్రేక్ ఇప్పించారు. ఎక్కడ మనోడు కుజ్దిల్ షా ఫస్ట్ మ్యాచ్లోనూ బ్రహ్మాండంగా ఆడాడు, అందరూ పడిపోయినప్పుడు నిల్చున్నాడు. ఈ మ్యాచ్లో కూడా సల్మాన్ ఆగార్ వీళ్ళిద్దరు నిల్చున్నారు, కొద్దిగా బ్రహ్మాండంగా అయితే ఇది ఇచ్చారు. 200 రన్స్ దగ్గర సల్మాన్ 200 రన్స్ దగ్గర పడిపోయాడు, సౌద్ షకీల్ పడిపోయాడు. అక్కడ వరుసగా ఇంకొక హ్యాట్రిక్ ఇది వచ్చింది. ఫస్ట్ది అయితే మనోళ్ళ మిస్టేక్, సెకండ్ది థర్డ్ది అయితే వికెట్ వచ్చే సిచ్యువేషన్లో లేదు. సరే ఏదో ఒకట్లే. సరే నసీం షా లాస్ట్లో, హరీష్ రాఫ్ వీళ్ళంతా కొద్దిగా లాస్ట్లో ఒకే ఓవర్ మన బౌలర్ ఉన్నాడు కదా సమీ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టారు. కొద్దిగా ఒకే ఓవర్లో సమీ కొద్దిగా హైయెస్ట్ దీంతో ఉండేసి మన వాళ్ళు అయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయితే 241 అయితే కొట్టారప్ప. సరే 241 కొట్టారు, స్లో పిచ్. మనం 228 46-47 ఓవర్స్ అప్పుడు చేంజ్ చేసాం బంగ్లాదేశ్తో. 241 పాకిస్తాన్తో మంచి టెన్స్ మ్యాచ్. సరే మనం బ్యాటింగ్ వచ్చినప్పుడు రోహిత్ శర్మ క్లీన్ మనోడు క్లియర్ కట్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడబ్బా, నేను వచ్చి కొట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే శుభ్మన్ గిల్ పైన ప్రెషర్ తీసిపారుతోపితే ఇన్ని రన్లు వస్తే అంత ఇది అని 15 బాల్లో 20 రన్లు, 3 4లు 1 6, 133 స్ట్రైక్ రేటు. కాకపోతే కొద్దిగా త్వరగా వెళ్ళిపోయాడు. లాస్ట్ మ్యాచ్ అన్నా కొద్దిగా ఎక్కువ కొట్టాడు, ఇప్పుడు కొద్దిగా త్వరగా వెళ్ళిపోయాడు. కానీ వచ్చాడు కోహ్లీ, కింగ్ ఆఫ్ చేజింగ్. అండ్ మనోడు ఫామ్లో లేనప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ పెడితే ఫామ్లోకి వస్తాడు. ఆ ఒక ఇదైతే మనకు నమ్మకాలు ఉన్నాయి. దిగాడు కోహ్లీ, మనోడు కొద్దిగా అని ఒక 80-90 స్ట్రైక్ రేట్లో మెల్లిగా ఆడుతూ వచ్చాడు. శుభ్మన్ గిల్ ఎప్పుడైతే ఓడిపోయాడు శ్రేయాస్ అయ్యర్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరు మ్యాచ్ని తీసుకెళ్లారు నీట్గా, కూల్గా, అద్భుతంగా అయితే తీసుకెళ్లారబ్బా. అండ్ శ్రేయాస్ అయ్యర్ 50 చేసుకున్నాడు, మనోడు అవుట్ అయిపోయాడు. అద్భుతమైన క్యాచ్.
అది మనం ఇది చేసేకి లేదు. సూపర్ క్యాచ్. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయాడు, హార్దిక్ పాండ్యా వచ్చాడు. మనోడు ఏ మైండ్ సెట్లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా, మేబీ డైవర్స్ తర్వాత మనోడు కొద్దిగా తక్కువ ఉన్నాడు. మనోడుగా అటు ఇటు ఆడి షహీన్ అఫ్రీదీకి అయితే 2 వికెట్గా మనోడు పడి రిజ్వాన్ క్యాచ్, 6 బాల్ 8 రన్లు. మనోడు కూడా వెళ్ళిపోయాడు. అక్షర్ పటేల్ వచ్చాడు. కానీ అప్పుడు ఏంది, మనకి కోహ్లీ ఉన్నాడు, సెంచరీ కొడతాడా లేదా? ఎందుకంటే మనకి గెలిచేకి ఎన్ని రన్లు కావాలి, కోహ్లీ సెంచరీ కొట్టే కూడా అన్ని రన్లు కావాలి. ఆ రేంజ్లో వస్తుంది. కానీ దాంట్లో ఒక వైడ్ పోయింది. మనోడు అక్షర్ పటేల్ 1-2 రన్లు తీశాడు. ఆ రేంజ్లో ఉన్నప్పుడు లాస్ట్ బాల్ అయితే బౌండరీ కొట్టి కోహ్లీ సెంచరీ కొట్టి ఇండియాని గెలిపించి అద్భుతంగా అయితే ఇది చేశాడు. కోహ్లీ నీకు పాకిస్తాన్తో అంటే గెలుచుంటాడబ్బా. మనకి ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాడు, మేబీ క్యాప్టెన్కో ఏమో చెప్తున్నాడు, కూల్ నేనున్నారా భయ్, టెన్షన్ పడకు అన్నట్టు. కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా గెస్ తక్కువ ఆడినప్పటికీ మనోడు మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడిన మ్యాచ్. మనకి 100 పైన స్ట్రైక్ రేట్ అని కాదు, 111 బాల్ 100 రన్లు ఏదైతే గెలిపించాడో లేదా, దాదాపు 90% స్ట్రైక్ రేట్ చాలు మనకి. నీట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని గెలిపించి పక్కకు తీసుకెళ్ళాడు కదా, అది మనకు కావాల్సింది. ఆ ఇదైతే బ్రహ్మాండంగా అయితే చేశాడు. బ్యూటిఫుల్ మ్యాచ్. కానీ ఎక్కడ మనకి టెన్షన్ పడలేదు, ఎందుకంటే దాదాపు 43rd ఓవర్లో పుట్ అవుతాం కదా కూల్గా. సో దీంతో ఆల్మోస్ట్ ఆల్ మనము టాప్ 2 స్పాట్స్లో అయితే మనం ఉన్నాం. ఎందుకంటే ఇంకొక మ్యాచ్ అది గెలిచినా ఓడినా న్యూజిలాండ్తో పెద్ద ఫరక్ పడదు. 4 పాయింట్స్ అయితే ఉంది. ఇప్పుడు టేబుల్ టాప్లో ఉన్నాం. నెక్స్ట్ న్యూజిలాండ్ రేపు బంగ్లాదేశ్ మ్యాచ్, అది గెలిచిందంటే అది టేబుల్ టాప్ ఉంటుంది, రన్ రేట్ బాగుంటుంది. సెకండ్ పొజిషన్ మనల్ని ఎవడు కిందకి తీసేది లేదు, మనం అయితే ఉన్నాము. న్యూజిలాండ్ వెళ్తుంది. ఇప్పుడు ఏంద్రా అంటే పాకిస్తాన్ పరిస్థితి, న్యూజిలాండ్ గాంగా బంగ్లాదేశ్ని కొట్టిందంటే పాకిస్తాన్ అవుట్, బంగ్లాదేశ్ అవుట్, మన ఇద్దరం వెళ్ళిపోతాం. ఓకేళ న్యూజిలాండ్ని బంగ్లాదేశ్ ఓడిపించింది అంటే అప్పుడు పాకిస్తాన్ని బంగ్లాదేశ్కి ఎన్ని రన్నులతో ఓడిపిస్తే అప్పుడు మనం 4 పాయింట్స్, వాళ్ళు 2 పాయింట్స్ కొద్దిగా ఈ క్యాలిక్యులేషన్లో ఉండి వాళ్ళు వస్తారు లేదు అన్నట్టు ఉంటుంది. మనం న్యూజిలాండ్ని కొట్టాలా, అప్పుడు మనం 6 పాయింట్స్, అప్పుడు 2 న్యూజిలాండ్ పాకిస్తాన్ ఉంటుంది. కాబట్టి రన్ రేట్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు వస్తారు అన్నట్టు ఉంటుంది. కానీ అవన్నీ జరగని పనులు. న్యూజిలాండ్ ఇండియా ఇక్కడ నుంచి సెమీస్కి వెళ్ళిపోతుంది. అటు సైడు ఆల్మోస్ట్ ఆల్ ఆస్ట్రేలియా నిన్న ఆడిన పర్ఫార్మెన్స్తో చూసి ఆస్ట్రేలియా అయితే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అన్నమాట మనకి నమ్మకాలు ఉన్నాయి. మిగతా ఏం పోతుంది అనేది చూద్దాం. సౌత్ ఆఫ్రికానా ఇంగ్లాండ్ అనేది అది చూద్దాం మనం. ఇది మ్యాచ్ సూపర్ మ్యాచ్. మనకి పెద్ద టెన్షన్ అయితే లేదు, కానీ అంత మాత్రాన మనం ఇది అదేనా మనం పాకిస్తాన్ పైన గెలవాల అన్న ఇది, ఆ ప్రెషర్ మామూలు ప్రెషర్ కదా. కోహ్లీ ఎప్పుడు వజ్రం, వాడికి ప్రెషర్ లేకపోతే వాడు ఆడు. ఆ ప్రెషర్ మ్యాచ్ల్లోనే మనోడు షైన్ ఇస్తాడు, ఆడతాడు. ఈరోజు కూడా సెంచరీ కొట్టాడు, 51st సెంచరీ. 1 డే సెంచరీస్లో హయ్యెస్ట్ కొట్టింది మా కోహ్లీ. ఎందుకంటే 49 సచిన్ వరల్డ్ కప్లోనే 50 కొట్టాడు, కానీ ఫైనల్స్లో తక్కువైంది, మనం ఓడిపోయాము వరల్డ్ కప్లో. కానీ మళ్ళీ 51st సెంచరీ. అండ్ కోహ్లీ ఓన్లీ ప్లేయర్ ఏంది వరల్డ్ కప్లో సెంచరీ, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ, ఏషియా కప్లో సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ మన విరాట్ కోహ్లీ. అసలు బ్యూటిఫుల్ ఇది. మన కోహ్లీ కూడా అంత రిలాక్స్డ్ ఎప్పుడు అనిపించలేదు. అసలు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సెంచరీ ఫామ్లో లేడు. చాలా మీడియా అంతా ఎక్కువ తక్కువ చేసిన దాంట్లో పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టి గెలవడం అనేది మటుకు సూపర్బ్, మనం మెచ్చుకోవాల్సిన ఇది. అద్భుతమైన మ్యాచ్. మీరు మ్యాచ్ మిస్ అయ్యారంటే హైలైట్స్ అన్న చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంత అద్భుతమైన మ్యాచ్ అది. సో మనము రేపు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఆ మ్యాచ్ గురించి మనం ఏమైంది ఏం కథ మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.